ఏలూరు జిల్లా సుందరరావుపేట గ్రామంలో దారుణం చర్చిస్తుంది. రాత్రి సమయంలో తొర్లపాటి రవికి చెందిన పశువుల పాకలో 3 గేదెలను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఇలాంటి దుర్ఘటనల వల్ల జరగకుండా నిందితులను త్వరగా పట్టుకొని శిక్షించాలని చుట్టుపక్కల గ్రామాల వారు కోరుతున్నారు. సుందరరావుపేటలో మా తోటలో గేదెలను కట్టేసుకుంటున్నాం. రేకు షీట్ వేసుకున్నాం. ఈ వర్షాకాలం గురించి మొన్న 2 రోజులు బట్టి కట్టేస్తున్నాం. అయితే రాత్రి గేదెల వీటిలో మేసి వచ్చినాయి. మా అమ్మ తోలుకొచ్చాక కట్టేసి ఇద్దరం కలిసి పాలు తీసి ఇంటికి వెళ్ళాం. 6:30 ఆ టైంలో వెళ్ళాం ఇంటికి. పొద్దున్నే నేను మళ్ళీ పాలు తెద్దామని 6 గంటలకు వచ్చేపటికి గేదెలన్నీ 3 గేదెలు అక్కడ పుడుకుని ఉన్నాయి. ఏంటని చెప్పి గేటు తీసుంది. ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి చూసేపటికి మెడకాయలు లాగేసాం. కంగారు ఎత్తిపోయి బయటకు వచ్చేసి అందులో ఇంకొక అతను వస్తుంటే అతను చూపించి ఈ లోపల మన వాళ్ళందరూ ఫోన్ చేసి వచ్చారు. అది జరిగింది. అది 3 అతనికి 1.5 ఎకరం దాంట్లో ఇంటి దగ్గర ఖాళీలకి ఇక్కడ కట్టేసుకున్నాడు. మరి రాత్రి ఎవరు తెలియని వ్యక్తులు వచ్చి అటువంటి నరికేసారు 3 గేదెలని. కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. చెప్తున్నాం 3 సూడి గేదెలే 2,50,000 విలువ చేస్తాయి. 3 అతని జీవనోపాధి అదేనండి. ఇంకా అతని జీవనోపాధి అయితే భార్య ఇతను కూలీ నాలుగు